క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేము పట్టణంలో మనమందరం కూడా చూసినప్పుడు అడవి పువ్వులు, ఆకాశ పక్షులు, ఇటువైపు చూస్తే పక్షులు శబ్దాలు వినబడుతున్నాయి, ఇక్కడ చూస్తే పువ్వులు కనబడుతున్నాయి. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే ఆకాశ పక్షులను చూడండి అని అన్నాడు. ఎందుకంటే అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటిని నేను పోషిస్తున్నాను అని ప్రభు చెప్పాడు. అలాగే అడవి పువ్వులు చూడండి, అవి ఎంత అందంగా ఉన్నాయో. వాటికి ఎవరూ నీళ్లు పోయలేదు, కానీ వాటిని నేను ఎంత అందంగా అలంకరించానో. సొలొమోను సహితము ఈ విధంగా అలంకరించబడలేదని సొలొమోను గురించినటువంటి ప్రస్తావన యేసు ప్రభువారు తీసుకొచ్చారు. అవును, నిజమే. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు, అడవి పువ్వులను అలంకరించిన దేవుడు. వీటికి ఎవరు నీళ్లు పోయలేదు. ఏ విధమైనటువంటి ఆలనా పాలన లేనటువంటి వాటినే నేను ఇంతగా అలంకరిస్తే మీరు పక్షుల కంటే, అలాగే ఈ పువ్వుల కంటే శ్రేష్ఠుల కారా? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతించకండి. మీ దేహం కంటే మీ ప్రాణం మిన్నయింది కదా. ఈ గొప్ప పోషకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు పోషకుడుగా ఉన్నాడు. ఆకాశ పక్షులను పోషించిన గొప్ప దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు. ఈ యెరూషలేములో ఈ చిన్న అవకాశం దొరికింది. దీన్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కృప మీకు తోడైయుండును గాక. భయపడకండి, దేవుడు పోషకుడు. ఆమేన్.